మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం మంగళవారం. ఈ మంగళవారం ఉత్తరాయణంలో పుష్యమాసం యందు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం, షష్ఠి తిథి కలియడం చాలా గొప్ప వరం. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా పూజలు చేయించుకున్న వారికి వాళ్ళకున్న అతీంద్ర కష్టాలు తీరిపోయే అవకాశాలు ఎక్కువగా ఉండడానికి ఉంటాయి. ఈరోజు చంద్ర భగవానుడు తులారాశికి 6వ స్థానంలో చంద్రుడు రాహుతో కలియడం వల్ల కొంచెం మనశ్శాంతితో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు వినిపించుకొని దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా పోవడం వల్ల కొంచెం మనసులో బలహీనతలు ఏర్పడుకోకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే చంద్రుడు రాహుతో కలిసి 6వ స్థానంలో కలిస్తే బయట ఉన్న వ్యక్తులు మనకి డబ్బులు ఇవ్వాల్సిన వారు కానీ లేదా మనం డబ్బులు తీసుకొని ఉన్న వాళ్ళు కొంచెం మనల్ని అప్పు పరంగా ఇబ్బందులు కలిగించేదానికి మొదటి సూత్రాన్ని కలిగిస్తారు. అందువల్ల ఎటువంటి ఇబ్బందులు లేదు. ఈరోజు సూర్య భగవానుడు కేంద్ర రాశిలోకి రావడం వల్ల ధనలోపం అనేది ఇంకా రాబోయే విషయాల్లో మీకు కలిసి వస్తాయి. అందువల్ల ఎక్కువగా నష్టాన్ని ఇచ్చే సంఖ్యలు తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో చాలామంది మన తులారాశికి సహకారం కొద్దిమంది మనకు సహకారం లేని వాళ్ళు కూడా ఇంకా రాబోయే కాలంలో వాళ్ళ సహకరించడం దాని ద్వారా మనకు మనసులో కూడా చాలా ఆత్మధైర్యాన్ని నింపుకొని ముందుకు పోయే అవకాశాలు కూడా కనబడుతూ ఉంది. అందువల్ల తులారాశి వారికి ఈ కనుమ పండగ చాలా శుభదినాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. మీరు చేసే ప్రయత్నాలు మొదలు పెట్టండి. ఈ ఉత్తరాయణం మీకు మంచి కాలం కలిసి వచ్చినట్లే. అలాగే విద్యార్థులు చాలా ఆలోచనలు పెంచుకొని తెలివితేటలతో మీ విద్యల్లో ముందంజనకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు అనేక విషయాల్లో శ్రద్ధ చూపించి విద్య విషయంలో ఇబ్బందులు కలిగిస్తే ఇబ్బందులు పడతారు. అలాగే కుటుంబంలో ఉన్న స్త్రీలకి, పిల్లలు, పెద్దవాళ్ళు అందరికీ కూడా ఇంకా రాబోయే కాలంలో శక్తివంతంగా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ నేర్పరితనం ద్వారా ఒక స్థాయికి తీసుకొని రావడానికి ఒక ఫలితం అనేది దక్కినట్లు చెప్పాలి. ఎందుకంటే ఎవరో ఒకరు ఇబ్బందులు కలిగిస్తే తల్లి, తండ్రి, పిల్లలు ఒక్కరు ఇబ్బంది కలిగించిన ఆ కుటుంబంలో కొంచెం ఇబ్బందులు కలిగిన సన్నివేశాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పుడు ఈ సూర్యగ్రహం 4లోకి రావడం వల్ల గురు గ్రహాధిపతి అనుకూలం ఉండడం వల్ల శ్రీమూర్తికి శక్తి ఎక్కువగా రావడం, వాళ్ళ మాటలని వినడానికి ఎదుటివారు కూడా అంగీకారం పొందగాలి. అంత వాక్కు చాతుర్యం చాలా మెరుగైన ఫలితం కనబడబోతుంది. అలాగే వాళ్ళకు కూడా స్త్రీలకి ఉద్యోగ ప్రయత్నాలు ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉద్యోగం కలగబోతుంది. వ్యాపార రంగంలో ఉన్న స్త్రీలు కూడా ఖచ్చితంగా శుభకరంగా ఉండడానికి అవకాశాలు ఉంది. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు నిలకడగా ఉండండి. మీ పదవి మిమ్మల్ని అలంకరించే సమయం ఆసన్నమైనది. మీరు మంచి స్థాయికి ఎదగడానికి దేవుడి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా ఓపికగా ఉండాలి. అన్ని విషయాలు రాబోయే కాలంలో మంచి జరుగుతుంది. ఈరోజు గోచార రీతిగా చాలా చాలా సంతోషకరంగా మనం ఆనందమైన కొన్ని సన్నివేశ శుభవార్తలు కూడా వినడానికి అవకాశాలు ఉంది. ఈరోజు ఆర్థిక విషయాల్లో సంపన్నమగు ఫలితాలు ఉండగలవు. నూతన వ్యాపారాలు ప్రయత్నాలు ఫలించగలవు. కుటుంబం యొక్క మరియు మానసిక ప్రశాంతత యొక్క స్థితి బాగుండగలదు. ఈ అధిక సంఖ్యలో అతిథులు అవకాశములు కలవు. ఈ అన్ని విధములుగా భాగ్యవృద్ధి అనుకూలం ఉండగలదు. అంటే ఈరోజు చాలా శుభదినంగా ఉండడం వల్ల అన్ని రంగాలలో మీకు విజయం సమకూరుతాయి. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. అక్క చెల్లెండ్రులతో
మంచి మనసుతో వాళ్ళతో కలిసి ఎక్కువగా ద్వేషాలు లేకుండా నూతనంగా ప్రయత్నాలు చేయండి. వాళ్ళకు కూడా మీరు సహకారం ఇవ్వండి. వాళ్ళు కూడా మంచి స్థాయికి ఎదగడానికి అవకాశాలు ఉంటాయి. మీరు కోరుకున్న సూక్ష్మ విషయాలు నేర్చుకుంటారు. బంధు మార్గంలో విభేదాలు తగ్గుతాయి. కొత్త వాహనం ఆసక్తి పెరుగుతుంది. మీరు తీసుకెళ్లే వాటితో జాగ్రత్తగా ఉండండి. ఇతరుల గురించి వ్యాఖ్యలు చేయడం మానుకోండి. విదేశీయ పర్యటనల ద్వారా వృత్తిలో పురోగతి ఉంటుంది. కుటుంబంలో శ్రేయస్సుగా ఉంటుంది. ఈ రోజు సృజనాత్మకమైన రోజు. అదృష్ట దిశ దక్షిణము, అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు ముదురు నీలము. చిత్తా నక్షత్రం తేడాలు తగ్గుతాయి. స్వాతి నక్షత్రం శ్రద్ధ కావాలి. విశాఖ నక్షత్రం పురోగతి ఉంటుంది. అలాగే ఈరోజు తులారాశికి సాధారణ ప్రయోజనాలు. ఈ రోజు ఉత్తమ ఫలితాలు పొందే రోజు ప్రారంభమైనది. అడ్డంకులు ఎదురైనా చివరికి సానుకూల ఫలితాలు పొందుతారు. ఈ రోజు శక్తివంతమైన శుభదినం. అలాగే ఉద్యోగం, వృత్తి. మీరు ఈ రోజు పనిలో మార్పులు ఎదుర్కోవచ్చు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారాలి. ఈ రోజు మీ పనిలో బిజీగా ఉంటారు. తులారాశికి ప్రేమ విషయం. ఈ రోజు విషయంలో ప్రేమ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. మీ యొక్క విషయాల్లో మీ భార్యాభర్తల మధ్య పూర్తిగా ప్రేమ అనురాగాలు. రెండోది ఐకమత్యం. ఇద్దరి మాటల్లో విభేదాలు ఉన్న వాళ్ళు కూడా ఐకమత్యం అనేది రాగలుగుతుంది. కుటుంబంలో సామరస్యమైన వాతావరణం ఏర్పడబోతుంది. అలాగే తులారాశికి డబ్బు, ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగ్గా ఉంటుంది. బడ్జెట్ హెచ్చు తగ్గులు లోనవ్వడానికి అవకాశం ఉన్నా ఈరోజు మీరు పొదుపు చేసిన డబ్బుల్లో వాడుకోగలుగుతారు. ఈరోజు ఆరోగ్య సమస్యలు ఉండవు. మీకు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. ఇది తులారాశి వారికి గోచార రీతిగా